నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనధికార లేఅవుట్లలో క్రయ విక్రయాలు చేయొద్దు. కమిషనర్ నరసింహప్రసాద్. ₹2,00,000 విలువ గల నంది ఉత్సవ వాహనాన్ని వితరణ చేసిన దాతలు. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి. నీటితో కలకలలాడుతున్న పుంగమ్మ చెరువు. వార్తలోని వివరాలు. జిల్లా సచివాలయంలో గురువారం సాయంత్రం సమావేశపు మందిరంలో శాండ్పై విలేకరుల సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. జిల్లాలో 1,84,519 మెట్రిక్ టన్ శాండ్ 3 డిపోలో ఉండేవి. అండ్ లాస్ట్ ఒక 45 రోజుల నుంచి ₹155 పర్ మెట్రిక్ టన్, అంటే ఒక ట్రాక్టర్ అంటే ₹700-500. ఇది ఓన్లీ ట్యాక్సెస్, అంటే ఇది కోస్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ పే చేయాలి, సీనరేజ్ ట్యాక్స్ పే చేయాలి, అక్కడ జేసీబీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లోడింగ్ చేస్తారు. ఓకే, తర్వాత ఎన్వైరన్మెంటల్ ట్యాక్స్ పే చేయాలి. ఇది ట్యాక్సెస్ అంటే ₹155 పర్ మెట్రిక్ టన్. ఒక ట్రాక్టర్ చూస్తే ₹700తో పాటు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ఫిక్స్ చేశాము. ఇప్పుడు నేను ఈ నోట్స్లో మీకు షేర్ చేస్తాను. సో శాండ్ కాస్ట్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఫిక్స్ చేసి 45 రోజుల నుంచి నడిపిస్తున్నాము. అండ్ ఇప్పటి వరకు చూస్తే, అంటే లాస్ట్ 45 రోజుల నుంచి చూస్తే 58,000 మెట్రిక్ టన్ ఇప్పటి వరకు అమ్మేసాము. అండ్ 91 లక్షల వరకు ఇన్కమ్ కూడా వచ్చింది. ఇది కలెక్టర్ అకౌంట్ అండ్ డీడీ మైనింగ్ జాయింట్ అకౌంట్లో ఉంది. సో ఎప్పుడే గవర్నమెంట్ చెప్తుంది మనం ట్యాక్స్ రూపంలో కట్టిస్తాము. సో ప్రతిరోజు 2 శాండ్ రీచెస్ నుంచి ఇస్తున్నాము. నేను కూడా ఇప్పటి వరకు 3-4 టైమ్స్ శాండ్ రీచెస్ విజిట్ చేశాను. ఎస్పీ గారు కూడా టైం విజిట్ చేస్తున్నారు. నా డిటీసీ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము, ఎలా జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, అండ్ ఈ కొంచెం కంట్రోల్ చేస్తున్నాము. సో సెకండ్ థింగ్, ట్రాన్స్పోర్టర్స్తో కూడా మీటింగ్ చేశాము, రేట్స్ కూడా ఫిక్స్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కిలోమీటర్ రేంజ్లోనే ఒక ట్రాక్టర్ అంటే ₹1,200 మాత్రమే ఛార్జ్ చేయాలి. 1,200 మాత్రమే ఎందుకు, 300 డీజిల్ కాస్ట్ ఉంటుంది ఒక వైపు, 2 వైపు అంటే 600, 400 డ్రైవర్ భత్తా, ₹200 భోజనం ఛార్జెస్. సో ₹1,200 ప్లస్ 10 నుంచి 15 కిలోమీటర్ ఉంటే 1,400, 15 నుంచి 20 కిలోమీటర్ ఉంటే 1,600, 20 నుంచి 25 కిలోమీటర్ ఉంటే 1,900, అండ్ 25 నుంచి 30 కిలోమీటర్ ఉంటే 2,000 ప్లస్ శాండ్ కాస్ట్. ఈ మాత్రమే ఛార్జ్ చేయాలి. ఈ బోర్డు కూడా డిస్ప్లే చేశాము. అండ్ కొన్ని కేసెస్లోనే ఈ సందర్భంగా అంటే విషయం సూచన కూడా తెలియపరచడం జరిగింది దట్ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. సో లాస్ట్ వీక్ ఒక 10 నుంచి 15 ట్రాక్టర్స్ అండ్ ట్రాలీస్ మనం ఆపేసాము. ఆపిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఆపిన తర్వాత వాళ్ళ నుంచి కమిట్మెంట్ తీసుకున్నాము, ఎక్కువ ప్రైస్లో అమ్మకూడదు. సో ఈరోజు కూడా గట్టిగా ఒక మీటింగ్ గట్టిగా చెప్పడం జరిగింది మీటింగ్లో దాట్ ట్రాన్స్పోర్టర్స్ ఈ రేట్స్ వరకు మీరు ఫిక్సప్ అవ్వాలి. ఇంకా ఇప్పుడు చూస్తే జిల్లాలో సుమారుగా 1,25,000 మెట్రిక్ టన్ శాండ్ ఉంది. ప్రతిరోజు 2 స్టాక్ పాయింట్ నుంచి 1,500 మెట్రిక్ టన్ శాండ్ డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు 800 ఒక స్టాక్ పాయింట్, 700 ఒక స్టాక్ పాయింట్. సో కనీసం ఒక 70 నుంచి 80 రోజుల వరకు మన దగ్గర శాండ్ ఉంది. ఈ మధ్యకాలంలో మనం శాండ్ రీచెస్ కూడా ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము. శాండ్ ఒక్కసారి అక్యుములేట్ అయిపోయిన తర్వాత అవసరం ఉంటే బయట జిల్లా నుంచి కూడా శాండ్ ట్రాన్స్పోర్ట్ చేస్తాము. మన ఒకటే ఆబ్జెక్టివ్ అంటే శాండ్ తక్కువ కోస్ట్లోనే, మేనేజబుల్ కోస్ట్లోనే పబ్లిక్కి ఏర్పాటు చేయాలి. సో ఈ పాలసీతో పనిచేస్తున్నాము. సో ఈరోజు ఎందుకు పిలిచాము, ఈ శాండ్ బుకింగ్ కూడా ఒక చోట జరుగుతుంది, శాండ్ లోడింగ్ కూడా ఒక చోట జరుగుతుంది. ఇంకొకటి 21 నుంచి ఆన్లైన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. 21 సెప్టెంబర్ నుంచి ఈ ఆన్లైన్ సిస్టమ్ అంటే పబ్లిక్ శాండ్ బుకింగ్ ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా అక్కడే డబ్బులు పే చేసుకుని ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేసుకుని శాండ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇంకా క్లారిటీ వస్తుంది. మీకు క్లారిటీ వచ్చిన తర్వాత అందరికీ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము. మేజర్గా తీసుకున్నవి 7 లారీలు ఉన్నాయి.
ఇంటి కోసం లారీలో తీసుకుని వెళ్తారా? 2 జేసీబీ కూడా పట్టుకోవడం జరిగింది. 14 కేసెస్ రిజిస్టర్ చేశాను. ఇందులో 7 లారీస్ అండ్ 2 జేసీబీస్ పట్టుకోవడం జరిగింది. ఎలిగేషన్ ఈజీ, నేను అదే అంటున్నాను. మీరు ఏ ఏరియాలో స్పెసిఫిక్గా వాళ్ళ ఇంటి కోసమని మీరు ప్రూవ్ చేయండి, దెన్ వీ విల్ వెరిఫై. కంట్రోల్ నెంబర్ ఆల్రెడీ అందరికీ షేర్ చేశాము. రీసెంట్గా మేము లాస్ట్ 1 మంత్లో రెస్పాన్స్ టైం ఎలా ఉందనేది కూడా మేము చెప్పడం జరిగింది. సో విలేజెస్లో డిస్టెన్స్ ఎక్కువ ఉన్నదాన్ని బట్టి అక్కడికి రీచ్ అయ్యే టైం మారుతుంది. సో యావరేజ్గా టౌన్లో 7 to 10 మినిట్స్ మధ్యలో రీచ్ అవుతున్నాం. ఇప్పుడు ఎక్కువ వచ్చే కంప్లైంట్స్, న్యూసెన్స్ కానీ, హస్బెండ్ వైఫ్, ఫ్యామిలీ రిలేటెడ్, లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్స్ లేదా ప్రాపర్టీ డిస్ప్యూట్స్, లేకపోతే మనీ రిలేటెడ్, ఈ కంప్లైంట్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సో నిన్న ఈరోజు కూడా ఇప్పటికి, సో ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మా కమాండ్ కంట్రోల్ నెంబరు, ఈ నెంబర్ అందరి దగ్గర ఉందని అనుకుంటున్నాను. దీనికి రోజు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఒకవేళ డయల్ 112 నుంచి అయినా రీడైరెక్ట్ అవుతాయి, లేదంటే మా కమాండ్ కంట్రోల్కి 9440900005 ఈ నెంబర్కి ఎవరైనా ఎటువంటి సమయంలోనే చేయొచ్చు. అండ్ ప్రతి కంప్లైంట్కి సంబంధించింది కంప్లైంట్ ఎవరిచ్చారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్ ఇచ్చారు, అలానే దాన్ని రిడ్రెస్ చేసిన కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ ఎవరు, దీని మీద ఎఫ్ఐఆర్ సైన్ అయ్యా లేదా, అండ్ రెస్పాన్స్ టైం ఎంత అనేది కూడా రోజు చెక్ చేయడం జరుగుతుంది మా డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్లో. సో యావరేజ్గా సుమారుగా ఒక 80 కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ రోజు ఇప్పటి వరకే సుమారుగా 37 కంప్లైంట్స్ వచ్చినాయి. సో ఇదైతే రోజు రన్ అవుతుంది. అండ్ డైరెక్ట్గా మా నెంబరు అందరికీ తెలిసిందే. సో 9440, సో మా నెంబర్ కూడా అందరి దగ్గర ఉంది. సో ఎస్పీ చిత్తూరు నెంబర్కి రోజు అన్ని రకాలు, ఈవెన్ మదనపల్లి నుంచి కూడా ఇప్పటికీ మాకు కాల్స్ వస్తుంది, తిరుపతి ఓల్డ్ జిల్లా నుంచి కూడా కాల్స్ వస్తుంది. సో 9440796700 ఈ నెంబర్కి కూడా కంప్లైంట్స్, వాట్సాప్లో కంప్లైంట్స్ ఏ ఇచ్చినా సరే ఇమీడియట్గా మేము ఎంక్వైరీస్ చేసి దాని గురించి రిడ్రెస్ తీసుకుంటున్నాము. అలానే సో ఎవ్రీ మండే మన దగ్గర ఉన్న దానికి కూడా సుమారుగా యావరేజ్గా 40 నుంచి 50 మధ్యలో కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. వాటిని కూడా వీలైనంత తొందరగా మేము రిడ్రెస్ చేస్తున్నాం. సో ఈ నెంబర్స్ ఏదైనా సరే మీరు డైల్ 112 కానీ, లేకపోతే కమాండ్ కంట్రోల్ ఆఫ్ చిత్తూరు కానీ, లేకపోతే నా పర్సనల్ నెంబర్ అంటే నా అఫీషియల్ నెంబర్ కానీ, దీనిలో దేనికైనా సరే కంప్లైంట్స్ కావచ్చు. తిరుమల శ్రీవారిని మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. గురువారం తన పుట్టినరోజు కావడంతో తల్లి అంజనాదేవి, సతీమణి సురేఖ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. గురువారం తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు చిరంజీవికి వేద ఆశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి దగ్గరుండి చిరంజీవికి శ్రీవారి దర్శనం చేయించారు. మరోవైపు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షల్ని తెలిపేందుకు అభిమానులు పోటీ పడ్డారు. హ్యాపీ బర్త్డే సార్. అన్ని ఏర్పాట్లు స్వామినాయుడు హ్యాపీ బర్త్డే సార్. వస్తారా
టెంపుల్ ఫోటో అన్న ఒక్క నిమిషం సార్ 1 సెకండ్ నా తలసన్న ఒక్క నిమిషం తలసన్న అన్న సార్ ఒక్క నిమిషం నా సార్ అనధికార లేఅవుట్లలో ప్రజలు క్రయ విక్రయాలు చేయొద్దంటూ పొంగనూరు పురపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలో వ్యవసాయ భూముల్లో అనధికారికంగా లేఅవుట్ వేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారో వాటిపై సివిల్ సూట్స్ ఫైల్ చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అప్రూవల్ అయిన లేఅవుట్లలోనే క్రయ విక్రయాలు జరుపుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు అక్రమంగా లేఅవుట్లు వేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మన పొంగనూరు పురపాలక సంఘంలో అక్రమంగా లేఅవుట్లు అంటే అనాథరైజ్డ్ వితౌట్ అప్రూవల్ ఆఫ్ మున్సిపల్ అథారిటీస్ ఏవైతే లేఅవుట్లు వేశారో అగ్రికల్చర్ ల్యాండ్స్ని నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ చేయకుండా అనధికారంగా లేఅవుట్లు వేసి ఏవైతే రిజిస్ట్రేషన్లో ఫెసిలిటేట్ చేస్తున్నారో వాటి మీద సివిల్ సూట్స్ ఫైల్ చేయడము, అలాగే రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ చేయడానికి సివిల్ సూట్స్ ఫైల్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అనధికారిక లేఅవుట్లో ఎటువంటి క్రయ విక్రయాలు చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధము. ఎందుకనగా మౌలిక వసతులు కల్పించాలంటే వాటర్ సప్లై కానీ రోడ్స్ కానీ ఖచ్చితంగా మనకు అక్కడ అప్రూవ్డ్ లేఅవుట్ అయి ఉంటే అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వ నిబంధనల మేరకు ఏవైతే లేఅవుట్స్ అప్రూవ్ అయ్యాయో వాటిల్లోనే క్రయ విక్రయాలు ప్రజలు జరుపుకోవాలని తెలియజేస్తున్నాం. లేని సమక్షంలో అక్కడ మనం ఫెసిలిటీస్ ఎన్షూర్ చేయడం కష్టమవుతుంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎవరైతే అక్రమంగా లేఅవుట్లు వేశారో వాటన్నిటిని మీద చర్యలు తీసుకుంటాము. అలాగే నిషేధిత జాబితాకు కూడా మూవ్ చేస్తాము. మరియు సివిల్ సూట్స్ ఫైల్ చేసి రిజిస్ట్రేషన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుందని వినయపూర్వకంగా అందరికీ తెలియజేస్తాము. పరమశివుని ఆలయానికి నంది ఉత్సవాన్ని భక్తులు వితరణ చేశారు. పొంగనూరు పట్టణం తాటిమాకుల పాలెనికి చెందిన దేశాది శ్రీనివాసులు కల్పనాల కుమార్తె దంపతులు కిరణ్ జ్యోతి వంశీకృష్ణ కుటుంబ సభ్యులు 2 లక్షల రూపాయల విలువగల 40 కేజీల పంచలోహపు నంది వాహనాన్ని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ అర్చకులకు అందజేశారు. ఆ తర్వాత వృషభ వాహనానికి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలను షణ్ముగ దీక్షితులు శైవాగ మోక్తంగా నిర్వహించారు. పుణ్యాహవచనం, అష్ట గణపతి రాధన, అష్ట దిక్పాలక పూజ, వృషభ యాగం, పూర్ణాహుతిని భక్తుల సమక్షంలో నిర్వహించారు. పూజాది కార్యక్రమాల్లో కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు, నానబల గణేష్లు పాల్గొన్నారు. పట్టణంలో వెలిసినటువంటి కాశీ విశ్వేశ్వర వారి దేవాలయంలో ఈరోజు వృషభ వాహన ప్రతిష్ట కార్యక్రమము అత్యంత వైభవంగా జరిగింది. వంశీకృష్ణ గారు, కిరణ్ జ్యోతి గారు స్వామివారికి సమర్పించుకున్నటువంటి ఈ వాహన సేవను భాగంగా ఈరోజు వాహన ప్రతిష్ట కార్యాలు వృషభ సంప్రోషణ జరుగుతున్నది. వృషభేశ్వరుడు ధర్మానికి సంకేతమైనటువంటి వాడు. ఈశ్వరుడు రాట సంహారం చేయడానికి వెళ్తున్న సమయంలో ధర్మాన్ని అతను వాహనంగా చేసుకొని ఆ రాట సంహారం చేసి లోక సంరక్షణ చేశాడు. ఈశ్వరుడు కూడా ధర్మానికి కట్టబడినప్పుడే అతడు అజేయుడవుతాడు. అదేవిధంగా
4 వేదాలు 4 పాదాలు ఉన్నటువంటి ధర్మస్వరూపమైనటువంటి ఆ వృషభేశ్వరుని అతడు వాహనంగా చేసుకున్నాడు. ఆ వృషభ వాహనాన్ని ఈరోజు పురోదశకులు విశేషం చేత ఈ తాతలు స్వామివారికి ఆలయానికి సమర్పించుకున్నారు. ఈరోజు అందులో భాగంగా శైవాగమ ప్రకారము గణపతి ప్రార్థన, పుణ్యాహవచన, కలశార్చన, అష్టగణారాధన, అష్టదిక్పాలకావాహన, వృషభ హోమము, కళాహోమము, మూర్తి హోమము, జియాది ప్రాచిత హోమము, కుంభాభిషేకము, ప్రాణప్రతిష్ఠ, ఈరోజు రాత్రికి గ్రామోత్సవములు ఏర్పాటైనాయి. ఈ కార్యక్రమం అంతా కూడా ఆగముక్తంగా ఉభయల యొక్క సేవా తత్పరతతో అత్యంత వేగంగా జరిగినాయి. నీటిని చూస్తే ఎవరికైనా సంబరం అనిపిస్తోంది. అలాంటి నీటితో కలకలలాడుతూ చుట్టూ ఏర్పాటు చేసిన కట్ట, దానిపై ఉన్న పచ్చని చెట్ల అందాలు ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇదెక్కడో కాదు, పుంగనూరు పట్టణం పుంగమ్మ చెరువు వద్ద. పట్టణ సుందరీకరణలో భాగంగా చెరువు కట్టను విస్తరించి బెంచీలు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. దీంతో పుంగనూరు పట్టణ ప్రజలు ఇక్కడ సేద తీరుతున్నారు. నిత్యం ఉదయం సాయంత్రం సమయాల్లో ఈ ప్రాంతమంతా సందడిగా మారుతోంది. కట్టకు ఇరువైపులా పచ్చని మొక్కలు పెంచడంతో ప్రస్తుతం చెట్లుగా మారి ఆకట్టుకుంటున్నాయి. చెరువులోని నీరు, చెట్ల పచ్చదనంతో పుంగమ్మ కట్ట ఎంతో ఆకర్షణగా నిలుస్తోంది. విశ్రాంత విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ 85 సంవత్సరాల వీరపల్లి వెంకట నారాయణ గురువారం స్వర్గస్థులయ్యారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఉద్యోగులు, బంధువులు మృతి చెందిన నారాయణ భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులర్పించి అంజలి ఘటించారు. పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లు నందు ఆయన స్వగృహం నందు 23వ తేదీన శుక్రవారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగు చలనచిత్ర లెజెండరీ హీరో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలను గురువారం పుంగనూరులో అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. మండలంలో భీమగానపల్ల వద్ద శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ సమీపన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ నియోజకవర్గ కన్వీనర్ పోగుల జనార్దన్ రాయల్ మరియు భాస్కర్ రాయల్ల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించగా సిఐ శ్రీనివాసులు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, కౌన్సిల్ మాజీ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్లు హాజరై కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిత్రసీమలో ఎన్నో కష్టాలను మరెన్నో సవాళ్లు అవమానాలు ఎదురైనా ఎక్కడ కృంగిపోకుండా లక్ష్య సాధనకై పిడికిలి బిగించి అకుంఠిత దీక్షతో పట్టు విడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని నటనలో శిఖరాగ్రాన్ని చిరు అధిరోహించారన్నారు. అలాగే ఎంతో మందికి సినీ రంగంలో ఆదర్శంగా నిలవడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు విరూపాక్షి, పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్, మెగా ఫ్యామిలీ అభిమానులు అమర్నాథ్ రాయల్, ప్రహ్లాద్ రాయల్, సతీష్, సునీల్, ప్రతాప్, మునిరత్నం, హరిబాబు, వెంకటరమణ, జగన్నాథ్, అశోక్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు మండలం సింగిరిగుంట గ్రామంలో గురువారం వేద పండితులు నాగదేవతలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. వేకువజామున 4 నుంచి 5 గంటలలోపు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన చేసి వేద మంత్రాల నడుమ హోమం నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, కలశ ఉద్వాసన చేపట్టి నాగదేవతలను ప్రతిష్ఠించి పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమాలను గ్రామస్తులు పర్యవేక్షించారు. शिव शिव शंभोराज्ञाय भगवतमानस्य आद्य ब्रह्मणः विद्यामकाके श्वेतवराह कल्पे वैरस्वतमन्वन्तरे कलियुगे पदमभारे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे दैवादशविभागे शैलेश दक्षिणप्रदेशे आन्ध्रप्रदेशे कृष्णाकावेरी आत्मये स्वाहा यागेश्वराय स्वाहा क्षेत्रपाशनापराय स्वाहा ओम यज्ञेश्वर यागेश्वर देवताय नमः श्री नागराज स्वामी देवताभ्यो नमः कंठानादमोदादय జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు రాజశేఖర్ పెనుమూరు మండలం నందు జరుగుతున్న ఉపాధి హామీ పనులను తనిఖీ నిర్వహించడం జరిగింది. మండలంలోని పులికల్లు గ్రామ పంచాయతీల్లో జరుగుతున్నటువంటి కాలువ పుడికితీత పనిని తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి కూలీలతో చర్చించడం జరిగింది. తర్వాత మదర్ ఫర్ ప్లాంట్ కార్యక్రమంలో భాగంగా గొడుగుమానుపల్లి రామకృష్ణాపురం పంచాయతీ నందు అట్లవారిపల్లి నందు చెట్లు నాటడం జరిగింది. మండలంలోని అన్ని పంచాయతీల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని మండలంలో అమృత్ సరోవర్, మినీ అమృత్ సరోవర్ పనులు, రైతుల పొలాల్లో ఫారం ఫండ్, రోడ్డుకి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్, ప్రభుత్వ ఆఫీస్ ఆవరణంలో మరియు స్కూల్ కాలేజీ ఆవరణంలో మొక్కల్ని నాటించాలని, చిన్న సన్నకారు రైతులకు పండ్ల తోటల పెంపకం, పూల సాగులో రోజా మరియు మల్లెపూల సాగు పనులు గుర్తించి రైతులకు పనులు కల్పించాలని, మండలంలో పనులను వేగవంతం చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఏపీడీ సుబ్రహ్మణ్యం, ఎంపీడీఓ నీలకంఠేశ్వరరెడ్డి, అదనపు ప్రోగ్రాం అధికారి డాక్టర్ గుణశేఖర్, ఈసీ సతీష్, సాంకేతిక సహాయకులు వినోద్ పరదేశి, స్థానిక క్షేత్ర సహాయకులు నరసింహులు, ప్రకాష్లు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం శ్రీ మాణిక్య వరదరాజ స్వామి వారి ఆలయంలో అయ్యప్ప భక్తుల కోసం శ్రీ హరిహర సుతన్ ట్రస్ట్ వారు దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. గురువారం 14వ రోజుకు చేరుకుంది. సెప్టెంబర్ 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ వారు తెలిపారు. మాణిక్య వరదరాజ స్వామి గుడిలో శ్రీ హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ ద్వారా శ్రీ లతిగం స్వాములు అయ్యప్ప స్వాములు మాల ధరించిన అందులో 14వ రోజు శ్రీ అయ్యప్ప స్వాములకి అందరికీ అన్నదానం చేస్తా ఉన్నారు.
భారంగా వయ్యవే పరిమళ వాసలే పాటామూర్తి పాటారూఢలే లక్ష్మీవర్ధనలే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాసంలో పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి జన్మదిన వేడుకలు జరిగాయి. తన నివాసానికి విచ్చేసిన చిరంజీవి దంపతులకు ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికారు. స్వయంగా చిరంజీవి కేక్ కట్ చేసి తన శ్రీమతి సురేఖతో పాటు ఎమ్మెల్యేకు ఆయన కుటుంబ సభ్యులకు తినిపించారు. తేనీరు సేవించాక చిరంజీవి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. కెమెరామెన్ దొరికోబా దారి చూపించు. రికార్డులో ఉన్నాను లైవ్ ఫ్రేమ్లో అన్న తెలిసింది లేదు ఇక్కడ చిరంజీవి గారి దగ్గర ఉన్నాను సరే అండి ఉండున్నా ఈడ అయిపోయి సార్ కొంచెం వెనక్కి వస్తే సార్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనధికార లేఅవుట్లలో క్రయ విక్రయాలు చేయొద్దు, కమిషనర్ నరసింహప్రసాద్. ₹2 లక్షల విలువ గల నంది ఉత్సవ వాహనాన్ని వితరణ చేసిన దాతలు. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి. నీటితో కలకలలాడుతున్న పుంగమ్మ చెరువు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్కారం.